హాయ్ ఎవరీవన్. మరి తెలంగాణ, ఏపీ సంబంధించి టెట్ డేస్ అంశాలు, అలాగే మరి ఇతరత్ర ఉద్యోగ అంశాలకు సంబంధించి ఈరోజు అప్డేట్ చూస్తే మరి ముందుగా ఈనాడులో ఈరోజు డిఈడిపై హెచ్జిటి సంబంధించి డిఎస్సి పై ఒక అప్డేట్ రావడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల తగ్గుదల, ఇతరత్ర అంశాల గురించి మనం ఆల్రెడీ ఈ న్యూస్ సంబంధించి మరి గత వారం రోజుల క్రితమే ఈసారి డైట్ సెట్ సంబంధించి అప్లికేషన్ పెరిగాయని చెప్పడం జరిగింది. సో మనం న్యూస్ చూస్తే డిఈడి చదివేద్దాం, హెచ్జిటి కొలువు పట్టేద్దాం. ఆ కోర్సుకు మళ్ళీ పూర్వవైభవం. హెచ్జిటి పోస్టులని డిఈడి అభ్యర్థులకు కేటాయిస్తుండడమే కారణం. సరే మనం ఇన్ని చూస్తే మరి రాష్ట్రంలో డిఈడి కోర్సులకు మళ్ళీ అభ్యర్థుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. మరి డిఈడ్స్ అంటే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి గత ఏడాది దరఖాస్తుల సంఖ్య పెరగగా ఈసారి పోటీ పడే వారి సంఖ్య రెట్టింపులకు చేరుకుంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2 ఏళ్ల డిఈడి చదివి టెట్ పాస్ అయితే ప్రభుత్వ పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్, హెచ్జిటి కొలువులకు సులభంగా ఎంపిక కావాల్సిన అభిప్రాయం బలంగా ఉంది. మరి ఫలితంగా ఈసారి డిఈ సెట్కు దరఖాస్తు చేసినందుకు ఇంకా 15 రోజుల గడువు ఉండగా, అంటే ఈ రోజు సంబంధించి మరి 4వ తేదీ కాబట్టి ఆల్రెడీ 15వ తేదీ అంటే దాదాపు మనకు ఒక 12 రోజుల సమయం ఉంది. గత ఏడాది కన్నా 8,345 దరఖాస్తులు అధికంగా ఉండడం విశేషం. మరి సుప్రీంకోర్టు తీర్పుతో డిమాండ్. హెచ్జిటి కొలువులకు డిఈడితో పాటు బీఈడి అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చని 2018లో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఎన్సీఈటీ ఆదేశాలు జారీ చేసింది. మరి అప్పటి నుంచి డిఈ సెట్కు డిమాండ్ తగ్గుతూ వచ్చింది. అంటే 2018 ముందు హెచ్జిటి పేపర్ 1 సంబంధించి మరి 2011 జూలై నుంచి 2018 వరకు ఉంది. మరి 2018 నుంచి మరి 2023 వరకు బీఈడి ప్లస్ డీడీ వరకు ఇద్దరికి ఉంది. మరి 2023లో మళ్ళీ తీర్పిచ్చారు. మరి దీంతో రాష్ట్రంలోని అప్పుడు 2018 తీర్పుతోని రాష్ట్రంలో మరి పలు ప్రైవేట్ డిఈడి కళాశాల సంఖ్య 219 నుంచి 79కి తగ్గిపోయింది. అంటే 219 కాలేజీలు ఉంటే 79 పడిపోయినట్టు అప్పుడు ఇవ్వడం జరిగింది. అట్లా సీట్ల సంఖ్య 11,250 నుంచి 4,100కి పడిపోయింది. అయితే హెచ్జిటి పోస్టులను కేవలం డిఈడి అభ్యర్థులే అర్హులని మళ్ళీ 2023 మరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో 2024 మళ్ళీ దరఖాస్తుల సంఖ్య పెరిగింది. మరి ఏడాది ఈ నెల 1వ తేదీ నాటికే 26,000కు చేరింది. దరఖాస్తు చేసేందుకు మే 15 వరకు గడువు ఉంది. అందువల్ల ఈసారి 30,000కు తగ్గకుండా అభ్యర్థులు పోటీ పడతారని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి గతంలో బీఈడికి అయితే 2 లక్షలు, డీఈడి కూడా 2 లక్షల అప్లికేషన్ వచ్చేది. గతంలో గౌడ్ డే ఉండేది. మళ్ళీ ప్రైవేట్ విచ్చలవిడిగా అనుమతి ఇవ్వడంతో ప్రైవేట్ కాలేజీలు చాలా రావడంతో మరి డీఈడికి హెచ్జిటి క్రేజ్ పెరగడంతో మరి అప్పట్లో దాదాపు 5-6 సంవత్సరాలు అప్లికేషన్లు అయితే భారీగా తర్వాత తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు హెచ్జిటి పోస్టులతో మళ్ళీ పెరుగుతున్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి డిఈ సెట్ దరఖాస్తు చూస్తే మరి 2019 25,000 ఉంటే 14,000, 7,000 పడిపోయింది 2021లో. మళ్ళీ ఇప్పుడు చూస్తే గత సంవత్సరం 17,000 ఉంటాయి. మళ్ళీ ఇప్పటికి 26,000 అయినాయి. ఇంకొక టైం ఉంది కాబట్టి మరొక మరి 10,000 వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక హెచ్జిటి కొలువుకు పోటీ తక్కువని. డిఎస్సిలో తొలి నుంచి హెచ్జిటి పోస్టులు ఎక్కువ. వీటిని ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేస్తారు. అంటే ఎన్ని ఖాళీలు ఉంటాయని ఖచ్చితంగా హెచ్జిటి పోస్టులు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూపిస్తారు. అదే స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 30% ప్రత్యక్ష నియామకం. అంటే ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఖాళీలలో మరి ఆ ఉన్న ఒక 100 ఖాళీలు ఉంటే 70 ఖాళీలు మళ్ళీ హెచ్జిటి వాళ్ళకి ఇవ్వడంతో 30 ఖాళీలే ఉంటున్నాయి. ఆ 30 ఖాళీలో మరి స్కేడ్ ఏరియా చూసి తక్కువ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులకు ఇక్కడ నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. మిగిలిన 70% పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఇక 2024లో మరి ఇక్కడ పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారంటే ఇటు పదోన్నతులు మొత్తం చూపిస్తలేరు అక్కడ అది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రమోషన్ లేవు కాబట్టి మరి ప్రస్తుతం రాబోయే డిఎస్సిలో ఉన్న ఖాళీలన్నీ డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీ చూపిస్తే ఇప్పుడు ఉన్న ఖాళీ ఎట్లా ప్రమోషన్ ఖాళీ హెచ్జిటి ఉన్నాయి కాబట్టి ఉన్న ఖాళీలన్నీ కూడా హెచ్జిటి ఎక్కడైతే స్కూల్ అసిస్టెంట్ ఖాళీ ఉంటే ఖచ్చితంగా అవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూపిస్తే అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇక 2024 11,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో సుమారు 7,000 హెచ్జిటి కొలువులే ఉన్నాయి. మరి వాటికి పోటీ పడింది కేవలం 60,000 మంది మాత్రమే. అంటే 7,000 హెచ్జిటికి స్టేట్ వైజ్గా 60,000 మంది పోటీ పడ్డారు. ఇక స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 4,000 పోస్టులకు దాదాపు మనకు 1,30,000 మంది అప్లికేషన్లు రావడం జరిగింది. ఇక అందులో 15 జిల్లాలో పోటీ అతి స్వల్పం. భద్రాద్రి కొత్తగూడెం లాంటి కొన్ని జిల్లాల్లో ఒక్కో పోస్టుకు 2 లేదా 3 మాత్రమే పోటీ పడడం గమనార్హం. అంటే ఇక్కడ ఏం జరిగింది 1:2, 1:3 ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక త్వరలో వచ్చే డిఎస్తో పాటు మళ్ళీ సాధారణ అంటే రాబోయే డిఎస్తో పాటు మళ్ళీ జనరల్ ఎలక్షన్ ముందు కూడా మళ్ళీ సాధారణ అసెంబ్లీ ఎన్నికలలోపు మరో నోటిఫికేషన్ వెలువడుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. అందుకే ఇప్పటికే బీఈడి చేసిన వారు దరఖాస్తు చేస్తున్నారు. అంటే ఆల్రెడీ బీఈడి చేసిన కూడా మళ్ళీ మరి డిఈడి చేస్తున్నట్టు ఇక్కడ జరిగింది. ఉపాధ్యాయులుగా ఉన్నవారు తమ భార్య లేదా కుటుంబ సభ్యులను డిఈడి చేయాలని ప్రోత్సహిస్తున్నారని మరి తెలంగాణ రాష్ట్ర డిఏబీ సంఘం పేర్కొన్నట్టు ఇక్కడ జరిగింది. సో ఇవన్నీ అంశాలు అయితే మరి డిఈడి సంబంధించి క్రేజ్ పెరగడానికి కారణం ఉంది. ఖచ్చితంగా మరి ఇప్పుడైతే డిఈడి క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. గతంలో కూడా గురుకులాలకు సంబంధించి వరుసగా 3 సార్లు నోటిఫికేషన్ వచ్చినప్పుడు బీఈడికి క్రేజ్ పెరిగింది. మళ్ళీ ఇప్పుడు గురుకులాలకు సంబంధించి మరి పోస్టులు ఆల్రెడీ 3 సార్లు భర్తీ చేయడం, 30,000 కొలువులు ఇప్పటికే తెలంగాణలో భర్తీ చేయడంతో ఒక 4-5 సంవత్సరాలు అయితే బీఈడి క్రేజ్ పెరిగింది. మళ్ళీ ఇప్పుడు డిఈడి సంబంధించి క్రేజ్ పెరుగుతుంది. ఖచ్చితంగా మరి విద్యాశాఖ సంబంధించి పోస్టులు ఎప్పుడప్పుడు భర్తీ చేస్తే ఖచ్చితంగా విద్యార్థులు కూడా డిఈడి అయినా బీఈడి అయినా చేయడానికి మొగ్గు చూపుతారు. ఇక మరొక విషయం చూస్తే
మరి గిరిజన ఆశ్రమ పాఠశాల ఆల్రెడీ నిన్న మన నైట్ వీడియో చెప్పుకున్నాం. 40% పాఠశాల ఒకే టీచర్, భాషా సమస్యలతో గందరగోళం, సమస్యకు నీళ్ళేరక పాఠశాలలు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ తీరు సంబంధించి మరి ఇక్కడ ఖాళీలు భర్తీ చేయడం లేదని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గిరిజన సంక్షేమ శాఖలో అయితే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా గిరిజన సంక్షేమ నేతృత్వంలో మరి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1920 పాఠశాలలు ఉన్నాయి. అయితే వాటిలో దాదాపు 40% మేర 765 పాఠశాలలు ఇప్పటికీ ఒకే అంటే సింగిల్ టీచర్తో నడుస్తున్నాయి. ఈ విధంగా రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో మరి 489 ఏకోపాధ్యాయ పాఠశాలలు, నల్గొండ జిల్లాలో 340, కొత్తగూడెంలో 297, అలాగే గద్వాల జిల్లాలో కూడా మరి 67 పాఠశాలలు ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మరో 285 మంది ఇద్దరు ఉపాధ్యాయులతో నడుపుతున్నారు. ఖచ్చితంగా ఇవి కూడా భర్తీ చేస్తే మరి అభ్యర్థికైతే డీఏడీ, బీడీ అభ్యర్థులకు లాభం జరిగే అవకాశం ఉంది. ఈ స్కూళ్ళలో కొన్ని ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నాయి, కొన్ని 6 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మరి ప్రభుత్వం అయితే ఈ పోస్టులో భర్తీ చేయాలి. ఇంకా రాష్ట్రంలో మరి ఈ నెల 25న డీసెట్ సంబంధించి ఎగ్జామ్ ఉంది. మరి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా మ్యాథ్స్ సంబంధించి జువాలజీ చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ మరి సప్లిమెంటరీ వాళ్ళు అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అప్లై చేశారో క్వాలిఫికేషన్‌తోని ఇంటర్మీడియట్ రెగ్యులర్ అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మరి డీసెట్ కౌన్సిలింగ్ వరకు సప్లిమెంటరీ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ సంబంధించి ఏదైనా ఒకటి వాయిదా వేయాలని, ఒకరోజు వాయిదా వేయాలని అట్లా ఇక్కడ అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది. మరి ఇక ఏపీడీఎస్ సంబంధించి ఈ నెల 15తో అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుంది. మరి ఖచ్చితంగా తెలంగాణ డీఎస్ అభ్యర్థులు ఖచ్చితంగా ఏపీడీఎస్‌లో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అంటే సీటెట్‌కి సంబంధించి కావచ్చు, టెట్ కావచ్చు, క్వాలిఫై అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీడీఎస్ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మరి తొందరగా అప్లై చేసుకుంటే వాళ్ళు ప్రిపేర్ కావడానికి కూడా అంటే టెన్షన్ లేకుండా ప్రిపేర్ కావచ్చు. ఇక తెలంగాణ డీఎస్ సంబంధించి అయితే ఆల్రెడీ నైట్ వీడియో క్లారిటీ చెప్పుకోవడం జరిగింది. ఇంకా టెట్ సంబంధించి ఆల్రెడీ 8 ఆప్షన్ కూడా తెలంగాణ టెట్ సంబంధించి 8 ఆప్షన్ కూడా నైట్ తొలగించబడింది. ఖచ్చితంగా మరి అభ్యర్థులందరూ అయితే ఇక టెట్ సంబంధించి మరి వచ్చే నెల జూన్ 15 నుంచి మనకు టెట్ సంబంధించి ఆన్‌లైన్ పరీక్షలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.